श्री मेहर बाबा नी पद सेवये भाग्यमया परमात्मा श्री मेहर बाबा परमात्मा श्री मेहर बाबा नी पद सेवये भाग्यमया పూనానగరిలో వెలసిన పాదము పురమినలు దశను చెలగిన పాదము పూనానగరిలో వెలసిన పాదము పురమినలు దశను చెలగిన పాదము పుణ్యనదులను సాగిన పాదము పుణ్యనదులను సాగిన పాదము పునరుద్ధానము సలిపిన పాదము పునరుద్ధానము సలిపిన పాదము నీ పద సేవయే భాగ్యమయా परमात्मा श्री मेहर बाबा परमात्मा श्री मेहर बाबा मेहराबादन వెలసిన పాదము మెహరాబాదున వెలసిన పాదము దైవ సన్నిధిని చూపిన పాదము దైవ సన్నిధిని చూపిన పాదము ప్రేమ శిరోలను పంచిన పాదము ప్రేమ శిరోలను పంచిన పాదము దివ్య ప్రసాదము ఒసగిన పాదము దివ్య ప్రసాదము ఒసగిన పాదము నీ పద సేవయే భాగ్యమయా परमात्मा श्री मेहर बाबा परमात्मा श्री मेहर बाबा ब्रह्मांडुनु तोली కొలిసిన పాదము బ్రహ్మను భవమును ఒసగిడి పాదము బ్రహ్మాండులు తోలి కొలిచిన పాదము బ్రహ్మను భవమును ఒసగిడి పాదము సురముని గణములు కడిగెడు పాదము సురముని గణములు కడిగెడు పాదము సర్వమంగళము నీ పదయుగళము సర్వమంగళము నీ పదయుగళము నీ పద సేవయే భాగ్యమయా परमात्मा श्री मेहर बाबा परमात्मा श्री मेहर बाबा उतार मेहर बाबा की जय। मेहर देने वाले हैं हम सब लेने वाले हैं बाबा देने वाले हैं हम सब लेने वाले हैं आज खाली हाथ नहीं जाना आज खाली हाथ नहीं जाना जिसे चाहिए वो ताली बजा जिसे चाहिए वो ताली बजाना बाबा देने वाले हैं हम सब देने वाले हैं बाबा देने वाले हैं हम सब देने वाले हैं आज खाली हाथ नहीं जाना आज खाली हाथ नहीं
ప్రభావతి పాటిల్ గారు చక్కటి బాబా సంకీర్తన చేశారు. ఇప్పుడు ఆవిడ మెహరాబాద్ నుంచి తీసుకొని వచ్చి షాలు చోడవరం కేంద్ర ప్రేమికులు వచ్చి తీసుకోవలసిందిగా కోరుతుంది. అవతార్ మెహర్ బాబా కీ జై, బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. एक जो शाल दिए मैंने वो सेंटर के लिए दिए, ये समाधि पे डाली हुई है. इसलिए जैसे आप हम बाबा की पूजा करते वैसे उसकी पूजा करने का और बाबा के पास रखने का. वैसे ही ये जो पत्थर है वो ससुन हॉस्पिटल के बाबा जहाँ उनका जन्म हुआ था वहाँ का वो पत्थर है. ये दोनों मिलके सेंटर में रखना और सब मिलकर उसके पूजा करना. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ఆ షాలు रखना. ओके. బాబా మందిరంలో ఉంచవలసిందిగా కోరుతున్నారు. అలాగే ఆవిడ ఒక స్టోన్ తీసుకొని వచ్చారు. అది ససూన్ ఆసుపత్రి దగ్గర తీసుకున్న రాయి అని చెప్తున్నారు. అది కూడా బాబా మందిరంలో ఉంచవలసిందిగా ఆవిడ కోరుతున్నారు. అవతార్ మెహర్ బాబా కీ జై. శ్రీ మెహరు బాబా చిన్మయ్య రూప
जय। मौनावतार मेहर बाबा की जय। परवरदिगार मेहर प्रभु की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। बाबा इज द हाईएस्ट ऑफ द हाई। मेहर बाबा सर्वोन्नतुडु, సర్వశక్తిమయుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, ఈ యుగానికి అవతార పురుషుడు. ఈ యుగోత్తరుడైన మెహర్ ప్రభు యుగ యుగాల్లో మానవ రూపం తీసుకొని భూమి మీదకి వచ్చినప్పుడల్లా మానవాళికి ఎన్నెన్నో బోధలు చేశారు. ఆ బోధనలన్నీ ఫలితం లేకుండా పోతుందని ఇప్పుడు నేను బోధించడానికి రాలేదు. అహో కమ్ నాట్ టు టీచ్ బట్ ఎవేకన్ మేల్కొల్పడానికి వచ్చాను అంటున్నారు. ఏమిటా మేల్కొలుపు? నీవెవరో నీకు కరిగిపరుస్తానన్నారు. నీవెవరివి? మానవుడే మాధవుడు, కానీ మాధవుడనే చైతన్యం నీకు లేదు. ఐ ఆమ్ దట్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. నేను అనంత దివ్య చైతన్య సుందర స్వరూపాన్ని మానవ రూపం తీసుకొని భూమి మీదకి వచ్చాను. కమ్మాలంటూ అందరూ నా వద్దకు రండి, నేను పిలుస్తున్నాను. ఆ పిలుపు వినడానికి తగిన సంసిద్ధత కలిగిన ఆత్మస్వరూపులే నా వద్దకు రాగలరు. చైత్రలో రాలేదు. వారు పూర్వజంలో చేసుకున్న సుకృతి ఫలితం. ఏ యుగంలో ఆ యుగవతాన్ని గుర్తించి ఆయన అనుసరించి ఆయన స్మరించి ఆయనలో ఐక్యమయ్యే భాగ్యం కొద్ది మందికే లభ్యం అవుతుంది. ప్రతి అవతారంలో కూడా ఇంతే. అవతార పురుషుడు చెప్పినటువంటి సత్యాన్ని మనం అవలోకనం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే ఈ జన్మలోనే జన్మరాహిత్యం ఇస్తానని భరోసా ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మనం నిరూపించుకోవాలంటే ఆయన రాక్ లైక్ ఫెయిత్, గంటసింధు వంటి గట్టి నమ్మకం కలిగి ఉండండి. ఐఆమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్, ఐ సే విత్ మై డివైన్ అథారిటీ. నేను మానవులకు ఉన్న భగవంతుని నా దివ్యాధికారంతో చెప్తున్నాను. మీరు కూడా భగవంతుడే, కానీ మీకు ఆ చైతన్యం లేదు. ఆ చైతన్యాన్ని ప్రసాదించడానికే యుగ యుగాల రూపం తీసుకొని వస్తున్నాను. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పారు. లవ్ ఈజ్ గాడ్, ప్రేమే దైవం. ప్రేమ ఏకత్వాన్ని ఇస్తుంది కానీ భిన్నత్వాన్ని ఇవ్వదు. ప్రేమ ఏకత్వాన్ని ఇస్తుంది. ఒక చిన్న కథను చెప్పుకుందాం. ఒక రజకమాత కుమారుడి రాకుమార్తెని ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో వివసుడైపోతాడు. ఆమె సౌందర్యాన్ని చూసి ఆ కళలోనే ఊహలోనే ప్రేమిస్తాడు. ఆ ఊహలో ప్రేమలో పడతాడు. ఊహలో పడి రోజు రోజుకి దినదినం శుష్కించిపోతున్నాడు. ఎంచేతనం ఆమె మీద ఉన్నటువంటి మక్కువతోని ఆ ప్రేమలో పడి దినదినం శుష్కించిపోతున్నాడు. అప్పుడు ఒకరోజు ఆమె ఆ తల్లి గమనించింది ఏంటి కారణం అని. ఆ కళలో కూడా ఊహల్లో కూడా ఆమె గురించే ఊహించుతున్నాడు. అట్టి స్థితిలో ఉన్నప్పుడు ఆమె ఒక పన్నాగం పండింది. రాకుమార్తెని ప్రేమిస్తున్నాడు. మనం చూస్తే నిమ్మడి కులత్వం. ఒకవేళ ఈ విషయం కానీ రాజుగారికి తెలిస్తే పేక నరికేసి కోట కొమ్మలు కేలు కట్టేస్తాడు. కాబట్టి మనం ఈమె పన్నాగం పండింది. ఏమిటి పన్నాగం? రాజకుమార్ కోట నుంచి పరుగుని వచ్చి గుండెలు బాదుకొని వచ్చింది. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నాను అంటే రాకుమార్తె చనిపోయింది అన్న. రాకుమార్తె చనిపోయింది అనేటప్పటికీ ఒక్కసారి నిట్టూరు పుట్టి ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాడు. ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఇబ్బంది ఉంది. వెంటనే రాజకుమార్తె తల్లి రాజకుమార్తె బట్టలు పట్టుకొని కొద్ది రోజులు పోయిన తర్వాత రాజుగారి కోటకు వెళ్తారు. రాజుగారి కోటలోన ఆ బట్టలు ఇస్త్రీ ఇస్తారు. ఆ ఇస్త్రీ చేస్తే అవి శుభ్రంలోన ఒక సువాసన గుబాలిస్తుంది. ఆ సువాసన గుబాలిస్తుంటే రాకుమార్తె అడుగుతుంది ఏంటి కారణం? ఇది వరకు ఇది ఇస్త్రీ బాగులేదు, ఇప్పుడు చాలా నీట్గా ఉన్నాయి, సువాసన గుబాలిస్తుందని కారణం ఏమిటో అని అడుగుతాడు. అంటే అప్పుడు ఆ రజకుమార్తె చెప్తాది అన్నమాట ఈ విషయాన్ని. వెంటనే అప్పుడు రాకుమార్తె చనిపోయిందని చెప్పినట్టయితే ఈమె బ్రతుకుతుంది అనే ఉద్దేశంతో ఆ రాజకుమార్తె గురించి చెప్తారు. చెప్తే వెంటనే రాజుగారికి పిలిచి ఈ విషయం అని చెప్తే రాకుమార్తె రహస్యంగా వెళ్ళి చూస్తుంది. రహస్యంగా వెళ్ళేటప్పుడు ఆ రహస్యంలోనే ఈ విషయం రాజుగారికి తెలియపరిస్తే ఆ విషయాన్ని మంచి రాత్రి అప్పుడు చూస్తే ఆ సమాధిలో లోపల పడి ఉంటారు. ఎప్పుడైతే రాజుగారు సేనానాయకుని తీసుకొని వెళ్ళేటప్పటికి ఆ సమాధి లేచిపోతుంది. సమాధి లేచిపోయిన వెంటనే ఆ సమాధిలో రాకుమార్తె కనిపిస్తారు. వాళ్ళిద్దరి శరీరంలో ఒకటైపోతాయి. ప్రేమ ఏకత్వాన్ని ఇస్తుంది కానీ భిన్నత్వాన్ని అన్నదానికి అబ్దుల్ గనీ మున్షిఫ్ చెప్పిన కథను
మనం తెలుసుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. मेहरु बाबा नामस्मरणं प्रेमतो चेतमु रंडी रंडी जन्मे तरिंचु सुमंडी रंडी. मेहरु बाबा नामस्मरणं प्रेमतो चेतमु रंडी रंडी जन्मे तरिंचु सुमंडी రండి జన్మే ధరించు సుమండి. శుభములు కూర్చును మేహరునా మేహరు 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 పనిలోనున్న మేహరు మేహరు వదలకు వదలకు
మేహరు మేహరు దారుడు వంగలు పొంగును పట్టి వదలక చేయును మేహరు నామం మేహరు 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 మందిరమైన మేహరు మేహరు మసీదునైనా మేహరు మేహరు మందిరమైన మేహరు మేహరు గురుద్వారమున మేహరు మేహరు మందిర మసీదు గురుద్వారములలో పూజలందునే మేహరు బాబా మేహరు 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 సర్వరాజుడు మేహరు మేహరు సర్వరక్షకుడు మేహరు మేహరు సర్వరాజుడు మేహరు మేహరు సర్వరక్షకుడు మేహరు మేహరు సర్వజనులకు తల్లి తండ్రి గురువు దైవం మేహరు బాబా మేహరు 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 సౌఖ్యములోన మేహరు మేహరు బాధలలోన మేహరు మేహరు సౌఖ్యములోన మేహరు మేహరు బాధలలోన మేహరు మేహరు సుఖ దుఃఖాలకు అతీతునిగా నిన్ను నడిపించేదే మేహరు నామం మేహరు 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 अवतार मेहर बाबा की जय। చోడవరం సెంటర్ వారికి కార్యకర్తలకి అందరికీ కూడా ఈవేళ మనం సెంటర్ రెనోవేషన్ చేసుకుని మళ్ళీ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుని ఈవేళ ఓపెనింగ్ కార్యక్రమం బాబా దయతో జరిగింది. చాలా సంతోషం. చాలా చక్కగా రూపొందుకుంది సెంటర్. మరి ఇందులో పాల్గొన్న అందరికీ కూడా అవతార్ మెహర్ బాబా పీపీసీ ట్రస్ట్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సెంటర్లో కొన్ని సెంటర్లు అంటారు మాకు పాడేవాళ్ళు లేరండి, మాట్లాడేవాళ్ళు లేరండి, అందుకని ఏం చేయాలి మరి అని ఎక్కడో ఇంకో సెంటర్ నుంచి ఎవరో రావాలి మాట్లాడాలి అని ఇలాగా కొన్ని సెంటర్లో జరుగుతూ ఉంటుంది. అయితే బాబా ఏం చెప్పారంటే నేను ప్రతి క్షణం కూడా నా పుస్తకాల ద్వారా మాట్లాడతాను మీతో అని చెప్పారు. బాబా బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత బాబా నీతో ఎలాగ కాంటాక్ట్ అంటే నా పుస్తకాలతో కాంటాక్ట్ పెట్టుకోండి అన్నారు. నా పుస్తకంలో ఉన్న ప్రతి మాట ద్వారా నేను మీతో మాట్లాడతానన్నారు. అందుచేత సెంటర్లో ఏంటంటే పుస్తక పఠనం అన్నది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బాబా ఆయన స్వయంగా చెప్పారంటే అందుచేత ఇంక రెండు ఆలోచన అక్కర్లేదు మనకి. అందుచేత పుస్తక పఠనం అన్నది ఎంతో ముఖ్యమైనది ప్రతి సెంటర్కి. ఇది అందరికీ ఒక వినతి. ఇక బాబా అన్నారు నిన్ను నేను మార్చను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు ఎలాగున్నావో అలాగే నేను నిన్ను ప్రేమిస్తాను. ముందుగా బాబా అన్నారు నువ్వు ఎలాగున్నావు, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎటువంటి నీలో ఉన్న వీక్నెసెస్ అన్నిటినీ కలిపే నేను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎలాగైనా ఉండు, నీకు కోపంతో ఉండు, నువ్వు కోపం అనే లక్షణం నీలో ఎక్కువ ఉంది, లేకపోతే నువ్వు తాగుబోతువి, లేకపోతే నువ్వు ఇంకో మాటకారివి, ఏదైనా సరే నువ్వు ఎలా ఉన్నావో అలాగ నేను ప్రేమిస్తున్నాను. అయితే నేను నిన్ను ప్రేమించిన తర్వాత నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఒక్కసారి ఎప్పుడైతే నువ్వు నన్ను తెలుసుకుని నన్ను ప్రేమించేవో నీలో నా మీద ఉన్న ప్రేమ నీ జీవితాన్ని మారుస్తుందని చెప్పారు. ఒక్కసారి ఆయన్ని పట్టుకున్న తర్వాత క్రమక్రమంగా జీవితాన్ని ఎలా మారుస్తుంది, మనం ఎలా ఉంటే ఆయన ఇష్టపడతారన్నది అంటే ఎక్కువ టైం లేదు కనుక ఓన్లీ 2 చిన్న సంఘటనల ద్వారా చెప్పుకుందాం. బాబు కంచూరి గారు బాబా మండలి మెంబరు. బాబా దగ్గర చేరిన తర్వాత ఒకసారి బాబా అన్నారు ఒక సోడా బాటిల్ ఇచ్చి అది ఓపెన్ చేసి అన్నారు.
ఆ ఓపెన్ చేస్తుంటే ఆ ఓపెనర్ తగులుకొని మొత్తం మీద బాటిల్ కింద పడిపోయింది, సీసా బద్దలైపోయింది. బద్దలైపోతే బాబా అన్నారు, లేదు వెంటనే క్లీన్ చేసి ఇప్పుడు శ్రీమండలు వస్తారు, వాళ్ళకి ఎన్నో గుచ్చుకుంటుంది అంటే క్లీన్ చేయడం మొదలుపెట్టాడు. ఎంతసేపు క్లీన్ చేస్తున్నాడు, ఇంకా క్లీన్ చేయి, ఇంకా ఇక్కడ ఉందేమో చూడు, అక్కడ ఉందేమో చూడు అంటున్నారు. ఎంత క్లీన్ చేసా 2 గంటల సేపు క్లీన్ చేశాడు. ఒక బాటిల్ పడిపోతే ఇంతసేపు ఈ క్లీన్ చేయడానికి ఏముంటుంది? 2 గంటలు చేసిన తర్వాత బాబా అంటున్నారు, లేదు లేదు ఈ మంచం కింద పడిపోయిందేమో, ఎన్నో ముక్కలు ఉన్నాయేమో, గాజు ముక్కలు, అది గుచ్చుకుంటే కదా, అది క్లీన్ చేయి అన్నారు. బాబా 2 గంటల నుంచి చేస్తున్నాను, మంచం కింద కూడా చేశాను, ఇంకా మంచం కింద ఉందేమో చూడమంటావేంటి? స్త్రీమండలి వస్తే మంచం కింద కానీ కూర్చుంటారా వాడు గుచ్చుకోవడానికి అంటే బాబా అన్నారు వెంటనే, నువ్వు నాకు సమాధానం చెప్పడం కాదు, 2 గంటలు కాదు 4 గంటలు చెప్పినా చేయవలసిందే. నువ్వు నా బానిసగా నాకు పని చేస్తేనే నేను ఆనందిస్తాను. ఎంతసేపు నేను ఎలాగ ఆనందిస్తానో నువ్వు ఆలోచించాలి తప్ప నేను చెప్పింది ఆలోచించకూడదన్నారు. అదే భావుకల్చూరి గారు బాబాకి నైట్ టైం కాపలా కాస్తున్నారు. కాపలా కాస్తుంటే కొంచెం కూడా ఇలా కదలకూడదు, దోమ వచ్చినప్పుడు చెయ్యి ఇలా అనుకోకూడదు. ఇలా అనుకున్నాడా ఏంటి నన్ను డిస్టర్బ్ చేసేస్తున్నా అనేవారు బాబా. ఒక తేలు వచ్చింది, ఆయన కాపలా కాస్తున్నారు రాత్రి. ఒక తేలు వచ్చి కాలు మీద ఎక్కేసింది, కదలలేదు. 2 గంటల సేపు ఆ తేలు అలాగే ఈయన కాలు మీద ఉంది, అయినా కూడా ఈయన కదలలేదు, కుట్టలేదు తేలు. బాబా పిలిచారు, ఈ లోపల తేలు వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అలాగే ఒకసారి పెండు గారికి ఆయన కూడా ఇంతే, ఇలా కూర్చుని బాబా దగ్గర కాపలా కూర్చున్నారు. నైట్ పెద్ద తేలు వచ్చింది, కాలు మీద కుట్టేసింది, కుట్టేస్తుంది, అలాగా కదలలేదు. ఆ బాధ భరించలేక ఏడుపు వస్తుంది, కానీ పైకి ఎట్టలేదు, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి అంతే. అంటే ఎక్కడ ఏడిచినా దీన్ని కదిలినా బాబాకి ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందోనని. దాని తర్వాత తేలు వెళ్ళిపోయింది, బాబా పిలిచారు. బాబా లేచి పిలిచేసరికి కళ్ళంటి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. బాబా తేలు కుట్టేసింది. మరి చెప్పలేదే, నీకు డిస్టర్బెన్స్ కలుగుతుంది కదా బాబా అన్నారు. అది ఆయన ఆనందించే ప్రేమ. ఇక బాబా అంటున్నారు, సృష్టి అంతా నాదే, ఈ విశ్వం అంతా నాదే, కానీ మెహరాబాదు ప్రత్యేకంగా నాది. ఎలా అంటేనట, ప్రత్యేకంగా ఆయన నిర్మించుకున్నారు మెహరాబాదులో సమాధిని. సృష్టి అంతా అది. ఈ విషయం 1930లో చెప్పారు, మళ్ళీ 38లో మళ్ళీ చెప్పారు. బాబా అంటున్నారు, ఇది నాకు ఎంత ప్రత్యేకమైందంటే, నేను ప్రత్యేకంగా ఎందుకు నిర్మించుకుంటానంటే, మొత్తం నా విశ్వ కార్యక్రమానికి సెంటర్ పాయింట్ ఇది. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైందని చెప్పారు. ఆయన ఏకాంతవాసం చేశారు, ఆయన ఏకాంతవాసం చేయించారు. అక్కడ ప్రతి ఆ కన్స్ట్రక్షన్లో కూడా ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నారు. ఎవరెవరు కట్టారో కూడా ఆయన, ఎవరెవరితో కట్టించాలో కూడా అలా దగ్గరుండి కట్టించారు. ఒక పాకిస్తాన్ కవి ఉన్నాడు, అజ్మీ ఆయన పేరు. గజల్స్ రాసేవారు, పంపించేవారు, మెహరాబాద్ పంపించేవాడు. ఆయన రాసిన గజల్స్ ఎంతో నచ్చేవి బాబాకి. బాబా దర్శనానికి ఒకసారి బాబా పిలిపించారు. ఆయన వచ్చాడు, ఒక్క ఆయన వస్తున్నాడు, ఎప్పుడు రాలేదు ఇండియాకి. డోండ్ స్టేషన్కి వచ్చాడు. డోండ్ స్టేషన్కి వచ్చేసరికి ఆయనకి తప్పన ఆగట్లేదు. డోండ్ నుంచి ఎలాగ వెళ్ళాలి మెహరాబాద్ చూసుకుంటున్నాడు. ఒక బల్ల మీద ఒక ఆయన పడుకుని ఉన్నాడు, చూస్తే బాబా లేకెట్ ఉంది. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎవరు? బాలనాథ్.
అది చూడగానే నువ్వు బాబాని చూసేవా అంటే చూసాను అన్నాడు. చూసానని అనగానే రెండు కళ్ళని ముద్దు పెట్టేసుకుంటున్నాడు అక్కడ రైల్వే స్టేషన్లో. ఈనేటి ఇలాగా ముద్దు పెట్టుకుంటున్నాడు, అందరూ చూసిన వాళ్ళు ఏమనుకుంటారని బాలనాథ్ అనుకున్నాడు. అక్కడి నుంచి బాబాని చూసావా, బాబా ఏం మాట్లాడతారు బాబా అని ఇంకా అడగడం మొదలుపెట్టాడు. 4 గంటల సేపు ప్రయాణం ప్యాసింజర్లో రోడ్డు నుంచి ఆ రోజుల్లో అహ్మద్ నగర్కి. ఈ 4 గంటలు అడుగుతానే ఉన్నాడు. బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా కార్యక్రమం సహవాస కార్యక్రమాన్ని పిలిచారు. ఆయన సహవాస కార్యక్రమంలో బాబా ఆయన పక్కన కూర్చోబెట్టుకునేవారు. ఆ పక్కన కూర్చుని బాబా మొహంగా చూసేవాడు కాదు, బాబా పాదాల వంకే చూసేవాడు. ఈరిచ్ గారు అడిగారట, అవతార పురుషుడు నీ పక్కన కూర్చున్నాడు, నిన్ను పక్కన కూర్చోబెట్టుకున్నాడు, ఆయన ముఖం ఎందుకు చూడవు, పాదాల వంక ఎందుకు చూస్తావంటే మన స్థానం ఆయన ముఖంలో ముఖం పెట్టి చూడటం కాదు, ఆయన పాదాలను చూడటం, ఆ పాదాల దగ్గర మన జీవితాన్ని పెట్టడం అని చెబుతూ ఆయన అన్నాడట. ఈ మెహరాబాద్లో ప్రతి అణువు ప్రతి ఇసుక రేణువు కూడా ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైన ఇంతకు మించిన స్వర్గం ఏముంది అని ఆయన అంటూ ఆయన అన్నారు. కానీ ఆయన అంటారు, అసలు భూలోక స్వర్గం అంటే ఎక్కడుంది, ఇక్కడే ఉంది. అంతేకాదు దేవతలకి కూడా పూజింపబడ్డ స్థానం ఏదైనా ఉందంటే అది మెహరాబాద్ ఏనట. అణువులోని ఆయన ప్రేమ వెదజల్లుతూనే ఉంటుంది ప్రతి క్షణం కూడా. ఈ మధ్య ఇప్పుడు మెహరాబాద్లో ఇరాన్ నుంచి ఒక లేడీ వచ్చారు. ఆవిడకి ఎలా తెలుసు బాబా గురించి అంటే ఫేస్బుక్లో బాబు కల్చూరి గారి ఫోటో చూశారట. చూడగానే ఒక అట్రాక్షన్ కలిగింది ఆవిడకి. ఎవరైనా అని చూస్తూ ఆయన గురించి అంతా ఆ గూగుల్లోకి వెళ్ళి అన్ని సెర్చ్ చేస్తే బాబా గురించి తెలిసింది. అంటే బాబా ఎవరిని ఎలాగైనా పిలిపించుకోవాలో, ఏ విధంగా అయినా ఆకట్టుకోగలరు, ఏ విధంగా పిలిపించుకోగలరు. అయితే బాబు కల్చరీ ఫోటో చూసి అట్రాక్ట్ అవ్వడం ఏంటి, బాబా గురించి తెలియడం ఏమిటి. ఆవిడకి పాపం ఆ ఇరానీ భాష తప్పితే రెండో భాష రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏ భాష రాదు. ఆవిడకి కూడా ట్రాన్స్లేట్ చేయడానికి ఇంగ్లీష్ కొంచెం తెలుసు. ఒక ఆవిడని తీసుకొచ్చాడు ఇంగ్లీష్ తెలుసున్నవాడు, ఆవిడకి పెద్ద ఇంగ్లీష్ రాదు. ఆవిడ ఏదో మాట్లాడి ఆవిడకి ట్రాన్స్లేట్ చేస్తుంది. వచ్చి 20 రోజులైంది మెహరాబాద్ వచ్చి కూర్చుంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఆవిడ ఎవరైనా చెప్పిన విషయాలు ఉంటే ఆవిడ ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేటర్ ఒక ఆవిడ వచ్చారు కదా, ఆవిడ తెలుసుకుని ఈవిడికి చెప్తూ ఉంటుంది. సమాధి దగ్గర కూర్చుంటుంది, ఎక్కడ పడితే అక్కడే కూర్చుంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అంటే ఏడుపు అంటే బాబలు కళ్ళంటే అలా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఆవిడకి. అంటే ఆ అనుభూతి ఆవిడకి బాబా అలాగే ఇచ్చారు. అలాగే ఎంతోమంది మనం మెహరాబాద్ వస్తూ ఉంటాం, ఒక్క క్షణం కూడా వృధా చేసుకోకూడదు. ఎందుకంటే బాబా ఏం చెప్పారంటే, నా దగ్గరకు వచ్చినప్పుడు మీ వ్యాపారాలు కానీ మీ ఉద్యోగాలు కానీ దేని మీద మీరు దృష్టి పెట్టకండి, పూర్తిగా నా మీదే, మీ దృష్టి అంతా నా మీదే కేంద్రీకృతమై ఉండాలి. మీకు అక్కడ ఏం జరగాలో అవన్నీ నేను చూసుకుంటానని బాబా ఉండగా ఆయన సావాస కార్యక్రమాన్ని పిలిచినప్పుడు చెప్పేవారు. అంటే అది ఆ రోజే కాదు, ఈ రోజు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే బాబా ఒక్కసారి ఒక మాట చెప్పారంటే అది ఎప్పటికీ అది ఒక ఆర్డర్ లాంటిది మనకి. అది బాబా ఆర్డర్ కిందే మనం తీసుకోవాలి. డోంట్ వర్రీ, బీ హ్యాపీ, ఐ విల్ హెల్ప్ యూ అన్నారు బాబా. అంటే ఎప్పుడు చింతించుకో, నేను నీకు సహాయం చేస్తానన్నారు. అంటే అది బాబా ఇచ్చిన కొటేషన్ కాదు, బాబా ఇచ్చిన ఆర్డర్ మనకి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఉన్నా ఎప్పుడు చింతించకూడదు. అలాగా ఈ మెహరాబాద్ వచ్చినప్పుడు కూడా
ఏ ఒక్క క్షణం కూడా మనం వేరే విషయాల మీద దృష్టి పెట్టుకుని, వేరే కబుర్ల మీద దృష్టి పెట్టుకుని మన కాలాన్ని ఒక్క క్షణం కూడా వృధా చేసుకోకూడదు. ఇదివరకు కరోనాకు ముందు అయితే సమాధిలోకి వెళ్ళేవాళ్ళం, కూర్చునేవాళ్ళం. ఇంకా ముందు రోజులైతే ఇంకా ఎక్కువసేపు 4-5 గంటలు 3-5 గంటలు కూర్చునేవాళ్ళం. ఆ తర్వాత అది లేదు. తర్వాత ఇప్పుడు సమాధి లోపల కూర్చోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు కూర్చోవాలంటే బయటే కూర్చోవాలి. అయితే అలాగే లోయర్ మెహరాబాద్ అది కూడా ఏంటంటే బాబా ఆ మండలి హాల్లో మిగిలిన ఆ ప్రాంతం అంతా కూడా బాబా సంచరించిన ప్రాంతం. అందుచేత ఇప్పుడు అక్కడ ఉన్న ఆఫీసును కూడా తీసేసి ఎందుకు మార్చామంటే మొత్తం ఆ పరిసరం అంతా కూడా బాబా యొక్క ప్రేమని ప్రతి ఒక్కళ్ళు అనుభవించాలనే ఉద్దేశంతో. అందుచేత మీరు వచ్చారంటే సమాధి, లేకపోతే బాబా మండలి హాలు, రాహురి క్యాబిన్, బాబా దుని, లేకపోతే టేబుల్ హౌస్ ఉంది. ఈ అన్ని చోట్ల కూడా మన కాలాన్ని అంతా కూడా అక్కడే వెచ్చించాలి అని నా మనవి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే సమాధిలో కూర్చోవడానికి ఇప్పుడు ఎలా టైం లేదు, ఇంకా ముందు రోజులు వచ్చేస్తున్నాయి. అక్కడ కూర్చోవడానికి కూడా టైం ఉండదు జనం పెరిగిన తర్వాత. అందుచేత మెహరాబాద్ వచ్చిన ప్రతి వారు కూడా ప్రతి క్షణం బాబా మీదే పూర్తి దృష్టిని పెట్టుకుని బాబా ప్రేమని ప్రతి క్షణం పొందుతూ ఆయన ప్రేమని మన ఇళ్ళకి తెచ్చుకోవడానికి మనకి బాబా సహాయం చేయాలి. అందుకని అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలని నా కోరిక. ఇక అమర్తిథి వచ్చేస్తుంది. అమర్తిథికి అందరికీ కూడా అవతార్ మెహర్ బాబా పిపిసి ట్రస్ట్ తరఫున అందరికీ స్వాగతం. అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇదివరకు ఇప్పటికి ఏంటంటే మరి రోజులు మారుతున్నాయి, కొంత ఇంప్రూవ్మెంట్స్ చెయ్యాలి ఫెసిలిటీస్లో. ఇంతకుముందు మనం టెంట్లో కానీ హాస్టల్స్లో కానీ నేల మీద ఇలాంటి తివాచి వేసేవాడు, దాని మీదే పడుకోవడం ఉండేది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఏంటంటే అన్ని టెంట్స్లో కూడా పరుపులు వేసేసి ఉంచుతాం. పరుపులు దాని మీద దుప్పటి వేసి ఉంచుతాం అని చెప్పి నేల మీద పడుకోక్కర్లేదు ఈ సంవత్సరం నుంచి. కప్పుకోవడానికి మాత్రం తెచ్చుకోవాలి, చలి ఎక్కువగా ఉంది. కప్పుకోవడానికి మాత్రం మీరు దుప్పట్లు, రగ్గులు తెచ్చుకోవాలి. మరి అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం 2025 మౌన వార్షికోత్సవం 100 సంవత్సరాలు అవుతుంది. బాబా మౌనం స్టార్ట్ చేసి దానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి కూడా అందరినీ ఆ మౌన వార్షికోత్సవానికి కూడా అందరినీ రావాల్సిందిగా కోరుతూ అవతార్ మెహర్ బాబా కీ జై. శ్రీ మెహరం జయ మెహరం మెహరా మనోహరం శరియాజీ ప్రియసుతం శ్రీమాయి తనయం మణిజా సహోదరం మణిజా సహోదరం మణిజా సహోదరం. సద్గురువులు వేడితే ధరణిపైకి వస్తివా, దేవాది దేవుడవై ధరణి ఏలుచుంటివా, పంచ సద్గురువులు వేడితే ధరణిపైకి వస్తివా, దేవాది దేవుడవై ధరణి ఏలుచుంటివా. మెహరు బాబా నీ నామం అమృతమయం, మెహరు బాబా నీ చరితం ఆనందదాయకం ఆనందదాయకం. సద్గురువులు వేడితే ధరణిపైకి వస్తివా, దేవాది దేవుడవై ధరణి ఏలుచుంటివా.
సద్గురువులు వేడితే ధరణిపైకి వస్తివా దేవాది దేవుడవై ధరణి ఏలుచుంటివా ఆదిశేషువే వచ్చి నీతో ఆటలాడినాడు ఆదిశేషువే వచ్చి నీతో ఆటలాడినాడు ఆ దివ్య లీలలను శిరిమాకి చూపినావు ఆదిశేషువే వచ్చి నీతో ఆటలాడినాడు ఆ దివ్య లీలలను శిరిమాకి చూపినావు పోసి నవ్వులతో బ్రహ్మాండం చేసినావు పోసి నవ్వులతో బ్రహ్మాండం చేసినావు బుడి బుడి నడకలతో దివ్యత్వం చూపినావు బుడి బుడి నడకలతో దివ్యత్వం చూపినావు సద్గురువులు వేడితే ధరణిపైకి వస్తివా దేవాది దేవుడవై ధరణి ఏలుచుంటివా పంచగురువులంతా నిన్ను ఆది దేవుడన్నారు పంచగురువులంతా నిన్ను ఆది దేవుడన్నారు యోగ పుంగవులంతా పరంధాముడన్నారు పంచగురువులంతా నిన్ను ఆది దేవుడన్నారు యోగ పుంగవులంతా పరంధాముడన్నారు దివ్యాధికారముతో నేనే సనాతనుడని దివ్యాధికారముతో నేనే సనాతనుడని ప్రేమావతారముతో దివ్య వైభవం చూపినావు ప్రేమావతారముతో దివ్య వైభవం చూపినావు సద్గురువులు వేడితే ధరణిపైకి వస్తివా దేవాది దేవుడవై ధరణి ఏలుచుంటివా నలుబది నాలుగేండ్లు మౌనం బూనినావు నలుబది నాలుగేండ్లు మౌనం బూనినావు నేల నాలుగు చెరగుల కాలి నడకన వెళ్ళినావు నలుబది నాలుగేండ్లు మౌనం బూనినావు నేల నాలుగు చెరగుల కాలి నడకన వెళ్ళినావు కొండలలో కోనలలో మస్తులను వెతికినావు కొండలలో కోనలలో మస్తులను వెతికినావు మస్తుల కొరకై నీవు ఆశ్రమాలు పెట్టినావు గజ దొంగల మనసులని మార్చివేసినావు సాధు పురుషులను చేసి ప్రేమ పంచినావు గజ దొంగల మనసులని మార్చివేసినావు సాధు పురుషులను చేసి ప్రేమ పంచినావు ప్రేమతో జగమంతా మేలు కొల్పినావు ప్రేమతో జగమంతా మేలు కొల్పినావు ప్రేమిక జనులకు ప్రేమనందించావు నీ ప్రేమిక జనులకు ప్రేమనందించావు సద్గురువులు వేడితే ధరణిపైకి వస్తివా దేవాది దేవుడవై ధరణి ఏలుచుంటివా
జీవనము గడిపి ప్రేమ భిక్ష అడిగినావు నవజీవనము గడిపి ప్రేమ భిక్ష అడిగినావు కాశీపుర వీధుల్లో భిక్ష పాత్ర పట్టినావు నవజీవనము గడిపి ప్రేమ భిక్ష అడిగినావు కాశీపుర వీధుల్లో భిక్ష పాత్ర పట్టినావు భిక్ష వేసిన వారికి దివ్యత్వం చూపినావు భిక్ష వేసిన వారికి దివ్యత్వం చూపినావు కాలినడకన వారణాసిలోన తిరిగినావు కాలినడకన వారణాసిలోన తిరిగినావు సద్గురువులు వేడితే ధరణి పైకి వస్తివా దేవాది దేవుడవై ధరణి ఏలుచుంటివా మెహరాబాదు నీదు దివ్య సమాధినందు మెహరాబాదు నీదు దివ్య సమాధినందు మోకరిల్లిన చాలు నీ ప్రేమనందించు మెహరాబాదు నీదు దివ్య సమాధినందు మోకరిల్లిన చాలు నీ ప్రేమనందించు